గురుగారు. శుభాశీస్సులు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. పద్మ గారు తిరుచానూరు నుంచి రాస్తున్నారు. అక్షరాభ్యాసం ఎన్ని సంవత్సరాలకు చేయాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. మానవుడు పుట్టిన తరువాత చివరి వరకు 16 సంస్కారములు ఉంటాయి. వీటిని షోడశ సంస్కారములు. పుట్టడం, బారసాల, ఇప్పుడు ఈ అక్షరాభ్యాసం దాంట్లోదే. ఈ షోడశ సంస్కారములలో ఇది ఒక సంస్కారం. పుట్టడం, బారసాలలు, నామకరణలు ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే వివాహం, ఇలా వరుసగా ఉపనయనం ఇవన్నీ ఉంటాయి. వీటిలో అక్షరాభ్యాసం ఒక సంస్కారం. ఇది ఎప్పుడు చేయాలి అన్నప్పుడు సహజంగా 5వ సంవత్సరం వచ్చినప్పుడు చేయాలి. 5వ సంవత్సరంలో చేయాలి. అన్నప్రాసన 6వ నెలలో చేసినట్లుగా. అయితే అసలు ఈ సందేహం రావడానికి కారణం ఏంటంటే మన తాత వాళ్ళ కాలంలో వచ్చేది కాదు ఇది. ఇవేళ విద్య ఎక్కువగా చెప్పించుకోవాలనేటువంటి కోరికతో 3వ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం చేసేసి 3వ సంవత్సరం నుంచి అబ్బాయి అల్లరి చేస్తుంటాడు గనక సరే, కొందరేమో చదివించాలి అనే కోరికతో బయటికి పంపిస్తారు. కొందరు వీడి గోల తట్టుకోలేక హాయిగా గనక స్కూలుకు పంపిస్తే వీడి గోలంతా గురువుగారే చూసుకుంటాడు, మనకు హాయిగా ఉంటుంది, అల్లరి చేయకుండా ఉంటాడు అని కొందరైతే, మరికొందరు అసలు ముందు ఇతని జ్ఞానం కలిగినా కలగకపోయినా 5వ సంవత్సరానికి జ్ఞానం కలిగే నాటికి ఇతడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఎలా కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ఇలాంటి అలవాటు అతనికి బాల్యం నుంచి కలుగుతుంది అనేటువంటి పేరుతో 3వ సంవత్సరంలో చేస్తూ ఉన్నారు. అతనికి విద్య అంటే మానసికమైనటువంటి లక్షణములు కలగాలి అంటే మానసిక శాస్త్రవేత్తలు ఉంటారన్నమాట, సైకాలజీ అంటారన్నమాట. మానసిక తత్వం ఏ దశలో ఎలా ఉంటుంది అని నిర్ణయించారు. ఈ దశలో ఇలా ఉంటాడు, ఈ దశలో ఇలా ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు బొమ్మల ఆటలు ఎప్పుడు ఆడుకుంటాడు? 26వ సంవత్సరంలో ఆడుకోడు. వాడు ఆటలు వేరు. బాల్యస్తావతు క్రీడాసక్త. బాల్యంలో ఇవేం ఉండవు. బొమ్మలు, ఆటలు, మాటలు, ఇవన్నీ గోల వాడి ముందు ఉచిత వాడే ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మన సెల్ ఫోన్ చూడండి, సెల్ ఫోన్ వాడికి ఇవ్వండి, అన్ని బొమ్మల ఆటలే ఉంటాయి వాడిలో. అదే 26 ఏళ్ల వాడికి ఇవ్వండి, తేడా ఉంటుంది. ముసలాడికి ఇవ్వండి, ఇంకా తేడా ఉంటుంది. ఆలోచనలు అనుసరించి అతనికి జ్ఞాన పరిపూర్ణత కలగడానికి పరిపూర్ణమనేటువంటి జ్ఞానం 5వ సంవత్సరానికే కలుగుతుంది. అయితే ఈలోపు మనం అక్షరాభ్యాసం అనేటువంటిది 3వ సంవత్సరంలో కూడా చేస్తున్నారు కనుక 3వ సంవత్సరంలోనూ చేయవచ్చు, లేదు 5వ సంవత్సరంలోనూ చేయవచ్చు. అయితే 5వ సంవత్సరం దాకా ఆగాలి అంటే వీడికి ఈ లోపు కొంత జ్ఞానం కలగాలి అనేటువంటి భావనతో 3వ సంవత్సరంలో చేస్తున్నారు. 3వ సంవత్సరంలో కూడా చేయవచ్చు, తప్పేమీ లేదు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. వెంకటేశ్వర్లు వాడపల్లి నుంచి రాస్తున్నారు. నిత్యాగ్నిహోత్రం అంటే ఏంటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. నిత్యాగ్నిహోత్రి నిరతాన్నదాత పతివ్రతాచ. ఒక శ్లోకం ఉన్నది శాస్త్రంలో. నిత్యము అన్నదానం చేసేవాడిని, నిత్యము అగ్నిహోత్రమును చేసేటువంటి వాడిని, పతివ్రతలను భగవంతుడే చూస్తానికి వస్తాడట. సహస్ర చంద్రదర్శి అని కూడా ఉంది ఈ శ్లోకం. సహస్ర చంద్ర దర్శనమును చేసినటువంటి వాళ్ళని భగవంతుడే, నారాయణుడే స్వయంగా వస్తాడట. అంటే నిత్యాగ్నిహోత్రమునకు ఎంత గొప్పతనం ఉన్నది, నిరతాన్నదానమునకు ఎంత గొప్పతనం ఉన్నది, పతివ్రత ధర్మాన్ని ఆచరించేటువంటి ఆ స్త్రీ యొక్క గొప్పతనము ఎంత ఉన్నది. అలాగే 1000 చంద్రులను పూర్ణములు చూసినటువంటి వారి గొప్పతనము ఎంత ఆరోగ్యం ఉన్నది అని మనం అసలు ఆ మాటకే అర్థం చేసుకోవచ్చు. అంటే నారాయణుడే స్వయంగా వస్తాడు. మన నారాయణ దగ్గర వెళ్ళక్కర్లా, అందరూ గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం, ప్రార్థనలు చేయటం పక్కకల్లా, నారాయణుడే వస్తాడు. అలాంటి నిత్యాగ్నిహోత్రం అంతటి ప్రాముఖ్యత అంటే ఏమిటి? కొన్ని సంస్కారములలో ఉపనయన సంస్కారమైన తర్వాత అగ్ని సంస్కారం ఉంటుందన్నమాట. అంటే చిన్ని హోమం చేయడం. ఏది కూడా హోమంతోనే అసలు ఏదైనా చేయాలి. అసలు కార్యక్రమాలంటూ మనం చేస్తున్నాం కదా, అసలు ప్రతిదీ హోమంతోనే చేయాలి. దేనికని అంటే శాస్త్రం
అగ్నిముఖా వై దేవతా. దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే పూజ కన్నా అగ్నితో చేసేటువంటిది. భగవంతుని ఆరాధించడం రకరకాలు ఉంటాయి. ఇప్పుడు స్తోత్రం అంటారు, ఇది భగవంతుని ఆరాధించేదే. కొంచెం పెద్దగా చదువుతాడు, పుస్తకం పట్టుకొని చదివేదాన్ని స్తోత్రం అంటారు, దాని పేరు వేరు. అలాగే నీళ్లతో చేస్తాడు ఒక ఆయన, దీన్ని ఏమంటారు? అభిషేకం అంటారు దాన్ని. కొందరు ఏం చేస్తారు? పూలతో చేస్తారు, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. దీన్ని పూజ అంటారు ఇలా చేస్తే. అగ్నితో చేసేటువంటి దాన్ని హోమం అంటారు. ఇప్పుడు ఇది ఆరాధనే. ఈ అగ్నితో చేసేటువంటిది హోమం. వీటన్నిటిలో గొప్పది ఏది అంటే హోమం. ఆ నిత్యాగ్ని హోమం, వాజపేయ కొన్ని యాగాలు ఉన్నాయి. ఆ యాగాలు చేయకపోయినా, అంత దూరం చెయ్యకపోయినా, ఉపనయన సంస్కారం కాగానే అతడు ఎవడైతే నిరంతరం అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, హుతావాహన హుతాశనే నమః, అగ్నయే నమః అని అగ్నిహోత్రానికి చక్కగా ఆరాధన చేసి, ఆ అగ్నిహోత్రంలో గనక ఎప్పుడైతే నిత్యం అగ్నిహోత్రం చేస్తాడో స్వస్తి శ్రద్ధాం మేధాం, శ్రద్ధ కలుగుతుంది, మేధస్సు కలుగుతుంది, యశస్సు కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. శ్రియం దేహిమే హవ్యవాహన. హవ్యవాహన అంటే ఓ అగ్నిదేవా నిన్ను ప్రార్థిస్తున్నాను, అగ్నిదేవా నన్ను కరుణించు అని ప్రార్థిస్తారు. ఎవరైతే నిత్యాగ్నిహోత్రం చేస్తారో వాళ్లకు పరమాత్మ వారే పరమాత్మ. నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అతడే సాక్షాత్తు భగవంతుడు. ఆ భగవంతుడు అతను నిరంతరం కాపాడుతూ ఉంటాడు. ఒక చిన్ని ఉదాహరణ చెబుతాను. అల్లసాని పెద్దనానున్నాడు, ఆంధ్ర కవిత పితామకుడు. ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. అతడు మను చరిత్ర అని రాశాడు. ఆ మను చరిత్రలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరే ప్రవరుడు. అతడు నిత్యాగ్నిహోత్రి. ఆయన భార్య ఎప్పుడు కూడా భర్తకు సహాయం చేస్తుంది, పతివ్రత. ఒకానొక సమయమున హిమాలయములకు వెళ్ళి ఒంటరివాడైనప్పుడు, కొంచెం ఆపద కలిగినప్పుడు, ఒక వరోధిని అని పేరు కలిగినటువంటి ఆమె అతన్ని వరించి అలా మీదకు వస్తున్నప్పుడు, అతడు ఏకపత్ని వ్రతుడై సాయంకాల సంధ్యావందనంలో అరుణారుణం సూర్యుడు అవుతున్నప్పుడు నిత్యాగ్నిహోత్రం చెయ్యాలి నేను. ఆయన ఎప్పుడు ఏమీ కోరలేదు అగ్నిదేవుణ్ణి. ఇప్పుడు నేను హిమాలయాలలో ఊరు తెలియక విలవిలలాడుతున్నాను. ఓ అగ్నిదేవా, ఓ అగ్నిదేవా, నిత్యానుష్ఠాన కర్మలను ఆచరించడానికి నేను ఇప్పుడు అశక్తుడనై ఉన్నాను. కాబట్టి నీవు నన్ను కరుణించు. నేను ఆ అగ్నిహోత్రమును చేసేటువంటి అర్హతను, ఆ సమయములోపు నా ఇంటికి చేర్చు అంటాడు. అనగానే అగ్నిదేవుడు అతన్ని మాయం చేసి అతన్ని తీసుకొని వెళ్తాడు. అగ్నిహోత్రమును ఆచరిస్తారన్నమాట. అగ్ని నిరంతరము చేసేటువంటి వాళ్ళకి. సీతమ్మ కూడా అగ్నిలో దూకిన అగ్ని ఏం చేయలే. అగ్ని వంటి పతివ్రత సీతమ్మ. అందుకనే రాముల వారికి తెలిసే అగ్ని దూకమన్నాడంటే అదొక కథ. దానికి చాలా ఉన్నాయి. ఆ పుణ్యమైనటువంటి నిత్యాగ్నిహోత్రం చేస్తే ఇన్ని శ్రద్ధ, మేధ, బుద్ధి ఇవన్నీ కలుగుతాయి, తేజస్సు కలుగుతుంది. అది రోజు చేస్తారనమాట. వాడు అగ్నిని ఇంట్లోనే ఉంచుకొని చేస్తారు. వాడు ఇంట్లోనే ఒక ఆగ్నేయ స్థానంలో అగ్నిదేవుణ్ణి ప్రతిష్ఠించుకొని నిత్యాగ్నిహోత్రం చేస్తారు, సంధ్యావందనాలు నిరంతరం లాగానే. అది విషయం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. గణపతి గారు బిక్కవోలు నుంచి రాస్తున్నారు. గంగా, నర్మదా వంటి నదుల పేర్లు పిల్లలకు పెట్టకూడదా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. నదులు పవిత్రమైనవి కనుక వీళ్ళు పవిత్రంగా ఉంటారో లేదో కానీ చాలామందికి శాస్త్రంలో గంగ పేరు ఇలాంటి పేర్లు ఉన్నట్టుగా మనకు కొన్ని కనబడతాయి, నదుల పేర్లు. అయితే అసలు ఈ నదుల కంటే అసలు మనం పేరు ఎందుకు పెట్టుకుంటారు, పేరు ఎందుకు పెట్టుకోవాలి, తర్వాత ఏ నది పేరు పెట్టాలా, ఇంకో పేరు ముందు అది చెప్తాను. పేరు ఎందుకు పెట్టాలి? పేరు అంటే అది ఒక గుర్తు. నా పేరు నిలపరా, నా పేరు నిలపరా అంటాం. అంటే ఏంటి? ఆ మహానుభావుడు ఎవరో వంశంలో పుట్టి ఆ పేరుని నిలబెట్టాలి అంటే అంత గొప్ప ఉత్తమమైనటువంటి లక్షణములతో ఉండాలి అనేటువంటి ఊహతో పేరు పెట్టుకుంటారు. ఈ పేర్లు మానవులే కాదు, గృహాలు కూడా పెడతారు పేర్లు, ఓళ్ళకి పెడతారు పేర్లు. ఇప్పుడు మీ ఊరు ఏమిటి అంటే పేరు చెబుతారు, పేరే. మా ఊరు ఏదంటే పేరు చెబుతారు. మనుషులకు పేర్లు, ఓళ్ళకి పేర్లు, జంతువులకు పేర్లు.
కొందరు రైతులైతే వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి ఆ కోడెదూడకి రామలక్ష్మణుని పేరు పెట్టుకుంటారు. సరే, కొందరు కుక్కలకు పేర్లు పెడతారు, తెలుసునా, ఇళ్లకు పేర్లు పెడతారు. ఈ పేర్లు అనేవి అసలు పేరు అనేటువంటి చాలా ముఖ్యం. ఈ పేర్లల్లో పదే పదే మనం పిలుస్తూ ఉంటే మన జన్మలు తరిస్తాయని భగవంతుని పేరు పెట్టుకోవాలి. గంగ పేరు పవిత్రమే, నర్మద పేరు పవిత్రమే. ఇంకా వీటికంటే గొప్పది పేరు, ఇంకా పుణ్యం ఏమిటి? పార్వతి, లక్ష్మి. ఈ పేర్లు పెట్టుకుంటే అమ్మవారిని ధ్యానించినంత. నా పేరు నారాయణమూర్తి. మా అమ్మ ఎన్నిసార్లు పిలుచుంటుంది, అందుకని మా అమ్మకు మోక్షమే. ఇదే జపం కలియుగంలో పదే పదే మనం పిలుస్తాం. అసలు దీనికై ఒక కథ ఉన్నది. గంగ పేర్లు వీకంటే కూడా అసలు అనుమానం ఎందుకు వచ్చింది? ఇవి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? వీటికి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అసలు దరిదాపుగా గంగ కంటే కూడా మంచి పేర్లు పెట్టుకోమంటున్నాను నేను. నేనేం చెబుతున్నాను ఈ ధర్మ సందేహాల్లో? గంగా నర్మదా గొప్పవే, కానీ వీటి కంటే కూడా దేవతా పేర్లు పెట్టుకోండి అని చెబుతున్నాను నేను. ఇవి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ముందది చెప్పు, ముందది చెప్పు, ముందది చెప్పు. ఇప్పుడు దీనిలో అర్థం ఏమిటి? అసలు ఆ పేర్లు పెట్టుకోకుండా, అసలు ఆ జలస్వరూపమైనటువంటివి పెట్టుకోకుండా దేవతా పేర్లు పెట్టుకోండి అని నా అభిమతం, నా యొక్క కోరిక. ఎందుకు ఆ మాట అన్నావయ్యా నువ్వు? ఈ పేర్లు పెట్టుకుంటే ఏం పోయింది? ఈ పేర్ల కంటే కూడా దేవతల పేర్లు పుణ్యమైనవి అని నా అభిప్రాయం. దేనికని? నేను గ్రంథములు చదివాను కనుక. లక్ష్మీ 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 పదే పదే పిలుస్తాం, పార్వతి పదే పదే పిలుస్తాం, దేవతల యొక్క పేర్లు. మరి ఎలా ప్రామాణ్యం చెబుతున్నావు నువ్వు అంటే, భాగవతంలో కార్తీక పురాణంలో కూడా ఉంది, తెలుసునా? ఒక ఆయన నారాయణ నారాయణ అని పెట్టుకున్నాడు. ఒక కథ ఉంటుంది. వాడు మరణిస్తూ వాడు మహాపాపే, కానీ నారాయణ 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 అంటూ మరణించాడు. మరణించేటప్పటికి యమదూతలు విష్ణుదూతలు వచ్చి విష్ణులోకానికి తీసుకొని వెళ్ళారు. చివరిలో అంత్యకాలేషు మామేవ స్మరణముక్తవా కళేబరం. అంత్యకాలమునందు తన పేరును ఎవరైతే పిలుస్తూ ఉంటారో, తన నామాన్ని ఎవరైతే తలుస్తారో వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి. కనుక వైకుంఠ ప్రాప్తి కలగాలి అంటే భగవన్నామం తప్ప మరొకటి లేదు. అందుకని భగవంతుని పేర్లు పెట్టుకుంటే చాలా మంచిది. ఈ గంగా వీటన్నిటి అంటే కూడా నా అభిలాష, నా కోరిక. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కొందరు చాలామంది పెట్టుకుంటున్నారు. ఇది పెట్టుకోకూడదనేటువంటి నియమాలు ఏమీ లేవు. అయితే వీటి కంటే దేవతా పేర్లు పెట్టుకోవడం అత్యంత ఉత్తమం, శ్రేష్టం, పుణ్యం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. మాణిక్యాంబ గారు ద్రాక్షారామ నుంచి రాస్తున్నారు. శాంతి మంత్రాలంటే ఏమిటి, ఎందుకు చదువుతారు, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భూలోకము శాంతించును, దివలోకము శాంతించును. ఓ శాంతి మంత్రాలని, దీని పేరే శాంతి మంత్రం. శాంతి దేనికి, శాంతి మంత్రములు దేనికి, అది కదా మీ ప్రశ్న. శాంతి, అసలు మనిషికి శాంతి కలగాలి. ఇది దేంట్లో ఉంటుందంటే భగవద్గీతలో జ్ఞాన విశేషణ జ్ఞానయోగంలో ఉంటుంది. మనిషికి జ్ఞానం కలగటం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగారు. జ్ఞానం వల్ల పరాం శాంతి అన్నాడు పరమాత్మ. శాంతి వలన ఉపయోగం ఏమిటి? శాంతి వలన మోక్షం కలుగుతుంది. మనసుకు ఎప్పుడు కూడా శాంతి జరగాలి. భూలోకమా భువర్శాంతి, దివి శాంతి, జౌ శాంతి మంత్రంలో ఉంటుంది అవన్నీ. ఈ భూలోకం శాంతివంతమై ఉండాలి. దీనిని కవులు ఏం చేస్తారు? అందం పద్యాలతో గణాలతో, ఆర పోరాటంబులు ఆరాటంబులై అని రాస్తారు. ఈ లోకమంతా పోరాటమే ఆరాటంగా ఉన్నది, ఆటంబంబులతో దద్దరిల్లినది అని పద్యాలు రాస్తారు. ఇదే కావాల్సింది. ఇలా ఉండకూడదు, పోరాటాలు ఉండకూడదు. ప్రజలందరూ ఐకమత్యంలో, ఆనాడు రామరాజ్యంలో ఎలా ఉన్నారో శాంతిగా అలా ఉండాలి. గృహశాంతి, గృహము శాంతిగా ఉండాలి, అశాంతిగా ఉండకూడదు. గృహంలో ఉన్న మనుషులు, ఆ మనుషుల్లో ఉన్నటువంటి మనస్సులు శాంతివంతమై నిర్మలమైనటువంటి మానస సరోవరంలాగా మనస్సు ప్రకాశించాలి. అల్లకల్లోలమైనటువంటి తుఫానులాగా, సముద్రంలాగా ఉండకూడదు. దానివల్ల ఏం జరుగుతుంది? అశాంతి వలన. శాంతి లేకపోతే
ఇల్లు అల్లకల్లోలమైపోతుంది. శాంతి లేనటువంటి వాడు తలకాయ బాదుకుంటాడు, పిచ్చెక్కుతుంది, ఒళ్ళు పీక్కుంటాడు, రోడ్లెమ్మడ పెడతాడు. శాంతిగా ఉన్నవాడు ఆలోచన కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, శాంతి వలన మోక్షం కలుగుతుంది. అసలు చేసేటువంటి పనులన్నీ, ఏ పూజలు, ఏ పునస్కారాలు, ఏ చదువులు అన్నీ కూడా శాంతి కోసమే చేస్తారు. ఈ శాంతము అనేటువంటిది గనక లేకపోతే మానవ జన్మకు ప్రయోజనమే లేదు. అందుకనే త్యాగరాజస్వామంతటి మహానుభావుడు శాంతము లేగా సౌఖ్యము లేదు, శాంతము లేగా సౌఖ్యము లేదు, తామరసనయనా. శాంతము అనేటువంటిది లేకపోతే మనస్సుకు శాంతి లేదు. ఈ శాంతి కోసమే ఇవన్నీ మనం ప్రాకులాడేది. ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని ఐశ్వర్యములున్నా, ఎంతమంది పిల్లలు ఉన్నా, ఏది ఉన్నప్పటికీ హృదయం శాంతించాలి. దీని పేరే ఆవేదన ఉండకూడదు. తాపత్రయములు అంటారు వీటిని. ఆదిదైవికము, ఆదిభౌతికము, ఆధ్యాత్మికం అనేటువంటి తాపత్రయములు గుండెలలో మంటలన్నమాట అవి. వాటిని ఒక రకంగా ఎలా పోల్చారు అంటే తాపత్రయ అగ్ని అన్నారంటే గుండెలలో మంటలు. నా గుండెలో మంటగా ఉంటే ఎలా ఉంటుంది? కడుపులో మంట, మంటలో చేయి పెడితే ఎలా ఉంటుంది? అంత భయంకరంగా ఉంటుంది మనస్సు. నువ్వు ఏసీ గదిలో పడుకున్నా గది చల్లగానే ఉంటుంది, కానీ నీకు నిద్ర పట్టదు. దేనికని? శాంతము అనేటువంటిది లేదు. అందుకని ప్రహ్లాదుడు అన్నాడు, శాంతముతో ఉండాలి. నారాయణ తండ్రి అందరూ చెప్పారు, తాపత్రయాభీల దావాగ్నులారునే. తాపత్రయములనేటువంటి అగ్నిజ్వాలలు సాగాలి అంటే ఆ నారాయణుడు అనేటువంటి నామము అనే అమృతం, ఆ అమృతము అనేటువంటిది కురిస్తేనే ఈ తాపత్రయములు చల్లారతాయి. అందుకని రోజు భక్తి ఛానల్ వినండి, శివారాధన చెయ్యండి, నారాయణ నారాయణ అనండి, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి భజన బిన్నా సుఖ శాంతి నహి. ఎవడైతే భజన చెయ్యడో, ఎవడైతే నారాయణ స్మరణ చెయ్యడో, ఎవడైతే శివనామ స్మరణ చెయ్యడో అతనికి శాంతి లేదు. మనం నిర్ధారించుకోవచ్చు. ఎవడైతే ఆనందంగా ఉన్నాడో, ఎవడైతే సంతోషంగా ఉన్నాడో అతడు హరినామ స్మరణ చేస్తున్నాడు అని అర్థం. అతనికి ఏ బాధలు ఉండవు. భజన బిన్నా సుఖ శాంతి నహి, హరినామ బినా ఆనంద నహి. హరినామము తప్ప ఆనందము మరొకటి లేదు. చక్కగా భజన చెయ్యండి, భగవంతుని కీర్తనలు చదవండి. హే నారాయణ 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 గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ గోపాల హరే గోపాల హరే. ఇలా తలిచి ఆ శాంతమును పొంది మానవులందరూ ఆనంద సంతోషాలతో తేలియాడాలి మా అభిలాష. గురుగారు, గృహస్థుకి వారు ఆచరించే ప్రతి పనిలోనూ వారికి సందేహాలు ఉంటూ ఉంటాయి. వాటిని ఈనాటి కార్యక్రమం ద్వారా ఎంతో చక్కగా శాస్త్రీయ సమాధానాలను తెలియజేస్తూనే పురాణాల నుంచి కూడా చక్కటి ఉదాహరణలు తెలియజేశారు. అదేవిధంగా వేద వాక్కును కూడా తెలియజేశారు. మాకు అందరికీ కూడా ధన్యవాదాలు.